హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండో మీ అమ్మాయి మీ ముందుకి. బాడీ మొత్తం అట్లానే కొంచెం ముడతలు పడిపోయి చర్మం లేసిపోతుంది. నేను ఇందాక గబాలను వాయిస్ ఇచ్చే ఇంట్రో అంతవరకే ఉందండి. మీ అమ్మాయి వచ్చేసిందండో ఇండియన్ మా విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. ఈ రోజు అయితే కనుక మేము గోవా వెళ్ళాం కదా. గోవా మార్నింగ్ అయితే కనుక శివరివారిని చూసాము. ఈవినింగ్ అయితే కనుక ఈ విధంగా మేము బోట్ ప్రయాణం అయితే చేసాము. దీంట్లో అయితే మా వాళ్ళు హాయిగా డ్యాన్సులు వేశారండి. ఆ వీడియోల్లో వాయిస్ అయితే మ్యూట్ చేశాను, ఎందుకంటే మనకు క్లైమ్స్ వస్తాయి కాబట్టి వాయిస్ మ్యూట్ చేసేసి వీడియో వరకే ఉంచాను. నేను వేరే మ్యూజిక్ కూడా పెట్టలేదండి. ఈరోజు ఫ్రీగా ఉన్న మ్యూజిక్, రేపు క్లైమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి కూడా పెట్టదలుచుకోలేదు. చూశారు కదా, పైన అయితే కనుక చాలా బాగుంది. ఈ వంతెన అయితే కనుక ఈ వంతెన 2-3 వీడియోస్లో మన ఛానల్లో కనిపిస్తూనే ఉంటుంది, చూసే ఉంటారు. ఎవరైనా సరే ఆ విధంగా చూసి ఉంటే గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా చూడండి, దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళినాక పైకి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం రియల్ వాయిస్ అయితే ఉంచేస్తాను. నేనైతే కనుక మొత్తం వాయిస్ ఇవ్వలేక మ్యూట్ చేసేసి అలా వదిలేస్తానండి. మనకు వీలైనంత వరకు అయితే కనుక వాయిస్ ఇవ్వగలుగుతున్నాను, తర్వాత అయితే మ్యూట్ చేస్తున్నా. ఇక నా నీడని నేనే చూసుకుంటూ ఉన్నానండి. చాలా బాగుంటుంది కదా మన నీడని మనం చూసుకుంటూ పోతూ ఉంటే. ఇంకా చూశారు కదా, అందరం కలిసి చిన్నగా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నేను అయితే కనుక టికెట్ కాస్ట్ అయితే 600 అండి. 600 టికెట్ కాస్ట్ అయితే పడింది. 2 hours అయితే ఉంటుంది. ఇంకా మిగిలిన ఏమన్నా కొనుక్కోవాలి, డ్రింక్స్ అలాంటివి అయితే పైన అమ్ముతూ ఉంటారు. చిన్న మినీ బార్ అయితే ఉంటుంది. అంటే మినీ ఏదైనా అనొచ్చు, మా దగ్గర బార్ అనే అలవాటు ఉంది కాబట్టి నేను అదే యూజ్ చేశాను. ఇంకా గోవా అనగానే మనందరికీ నచ్చేదేంటి, చక్కగా బీచ్లు అయితే కనుక మన ఛానల్లో ముందు రాబోతున్నాయి. కోకో బీచ్ ఇలాంటివి చాలా చూసాము. మేము చూసిన ప్రదేశాలన్నీ నాతో మీరు కూడా చూడొచ్చు. అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయటం వల్ల, ఆల్ అనే బటన్ క్లిక్ చేయటం వల్ల నేను ఏ వీడియోలు చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. చెప్పండి అమ్మా, మీరు డాన్స్ చేస్తారే బాగా, పైనుంచి వద్దాం బా, ఇక్కడే బాగుంటుంది అమ్మా. ఒక నిమిషం ఉందండి. ఇప్పుడు అదే ఎందుకు కళ్ళ చూడు తీసా, మిమ్మల్ని సముద్రాన్ని కాదు. అమ్మా మేడం గారు తల పైకెత్తండి. ఉండండి అమ్మ కాస్త. ఓకే, జై వద్దులే, ఇంకా తర్వాత మళ్ళీ తంతాను. ఆంటీ సుశీలక్క భవానీ ఐలాండ్కి వచ్చావా? ఏం చేస్తారు? ఇప్పటి వరకు అయితే ఈ వీడియోలో రియల్ వాయిస్ అయిపోయిందండి. అంతా నా వాయిస్తోనే ఇంకా భరించేసేయాలి. ఇంకా భరించండి, చూద్దాం. ఇంకా ఏంటి అంటే కనుక ఈ బోటింగ్ మేము ఎక్కాం కదా, ఇదే టైప్లో కేరళ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నేను కూడా వీడియోస్లోనే చూశాను. అదైతే కనుక మామూలుగా మినీ బోటింగ్ అని చెప్పి ఫ్యామిలీది ఉంటుంది. 4 members ఎక్కచ్చు. 2 hours అయితే జర్నీకి తీసుకెళ్తారు. ఎందుకంటే అది కూడా నాకు తెలిసిన వాళ్ళు ఒక ఫ్యామిలీ వెళ్ళారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మీలో ఎంతమంది అలా వెళ్ళారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇదైతే కనుక నేను లైఫ్లో ఫస్ట్ టైం ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేశాను. కాకపోతే మా వాళ్ళందరూ డ్యాన్సులు వేశారండి. నాకైతే కనుక నేను వెయ్యను కాబట్టి చూస్తూ ఎంజాయ్ చేశాను. నాకు వేయటం రాదు, కానీ చూడటం మటుకు చూసి ఎంజాయ్ చేయడం బాగా వచ్చు. కానీ అది వేసినంతసేపు కేకలు అవన్నీ వేసామండి. అందుకే ఆల్మోస్ట్ గొంతు కూడా పోయింది మాదైతే కనుక. ఆ గొంతు ఇప్పటికి కూడా రాలేదు. ఈ వీడియోస్ వాయిస్ ఇచ్చేటప్పటికి కూడా మన గొంతు అయితే ఇంకా రాలేదు. మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా చుట్టూ బోటింగ్ వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళేనండి. ఇది అయితే కనుక
2 అవర్స్ అయితే కనుక మేము ఎంజాయ్ చేసాం. 2 అవర్స్ అంటే కనుక అలాగే పోనిస్తూ ఉంటారు. సరదాగా ఎటన్నా వెళ్ళేసి తీసుకువెళ్ళి అలా తిప్పుతూ ఉంటారు. ఇంకా అంత మించి ఏముండదు. మనకి ఏదైనా సరే అవసరమైతే కనుక కొనుక్కొని తినడానికి కూడా అక్కడే ప్రొవైడ్ చేశారు. హ్యాపీగా తినచ్చు. ఇంకా ఈ అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడండి. అది కూడా రియల్ వాయిస్ ఉంచలేదు. ఎందుకంటే పక్క నుంచి ఒక రకమైన సౌండ్ వస్తుంది, మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ రావటం వల్ల మనకు కూడా డిస్టర్బ్ అవుతుంది. ప్లస్ క్లైమ్స్ వస్తాయండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళకి. కానీ ఎందుకంటే రియల్ వాయిస్ ఇట్లా సౌండ్స్ వస్తే కనుక క్లైమ్స్ అనేది వాడు అమ్మటే మనకు పంపించేస్తారు. అలా మనకి 3 క్లైమ్స్ వస్తే మన ఛానల్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నేను క్లైమ్స్ రాకుండా చూసుకోవాలని నేను 1కి 3 సార్లు ఈ వీడియో చూసి మ్యూట్ చేయడం అయితే జరిగింది. ఇంకోటి ఏంటి అంటే మా వాళ్ళు కొంతమంది డ్యాన్సులు వేశారు. అది కూడా ఇంకా వాయిస్ ఉంచకూడదు కాబట్టి మ్యూట్ చేసేసాను. అదైతే కనుక రియల్గా ఉంటుంది, చూసేసేయండి. వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్లస్ నేను అది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాం అనుకుంటున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే అంత నీట్గా అయితే లేదు. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వీడియో అనేది ఫుల్ చూసేస్తే కనుక ఇంకా మ్యూట్లోనే ఉంటుంది కాబట్టి చూసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారా? అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇక్కడ తను ఏమన్నారంటే ఒక డ్యాన్స్ మాది ఉంటుంది, ఇంకోటి మీది ఉంటుంది. ఈ విధంగా ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు ఎవరైనా సరే డ్యాన్స్ వేసేవాళ్ళు ఉంటే పైకి వచ్చేసి హ్యాపీగా చేయొచ్చు అని చెప్పి అన్నాడు. కానీ తను కూడా వచ్చి కొంతమందిని లాక్కెళ్ళాడండి. మేము పైన కూర్చోవడం వల్ల అది ఒక సేఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే కింద ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ చాలామంది లాక్ వెళ్ళి డ్యాన్స్ వేయించారు. ఇంకా ఇదే కాకుండా బర్త్డేలు కూడా చేసుకోవచ్చండి. కేక్ అవి తీసుకువెళ్ళి చక్కగా వాళ్ళే అక్కడే మొత్తం చేస్తారు. డెకరేషన్ కూడా అదేనండి, దానికి సంబంధించిందే పెట్టారు. ఇంకా అలా పుట్టినరోజు ఎవరిదైనా ఉంటే మనం చెప్తే కనుక ఇలా అది కూడా కేక్ కటింగ్ కానీ విషెస్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఏంటంటే విషెస్ డ్యాన్స్ కూడా వేశారు. కాకపోతే అది వేరే వాళ్ళ బర్త్డే కాబట్టి మన ఛానల్లో ఎందుకు అని చెప్పి అది కూడా క్లిప్పింగ్ మిస్ చేసేసాను. ఇంకా వీడియో చూస్తారు కదా, మొత్తం చూసేసి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డ్యాన్స్ మన వాళ్ళ డ్యాన్స్ వచ్చినప్పుడు అక్కడక్కడ చెప్తూ ఉంటాను. ఇక్కడైతే మా టీంలో వచ్చిన వాళ్ళు 2 డ్యాన్స్ వేస్తున్నారు, కపుల్స్. కాబట్టి వాళ్ళు ఎవరు ఏంటనేది గెస్ట్ చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే కనుక ఎవరు నేమ్స్ చెప్పదలుచుకోవటం లేదు. ఎందుకు ఎవరు వేస్తున్నారు ఏంటని చెప్పదలుచుకోవటం లేదు. ఎందుకు అంటే మన వీడియోలు ఇప్పటివరకు ఎంతమంది ఎలా ఫాలో అయ్యారో నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎవరు డ్యాన్స్ వేస్తున్నారు ఏంటి అనేది ఒకవేళ మన టీంలో వచ్చిన వాళ్ళు చూసినా సరే చెప్పండి. ఎందుకంటే మనం 36 మెంబర్స్ వెళ్ళాం కదా. మన టీంలో ఎవరైనా సరే ఈ డ్యాన్స్ మేమే వేసామంటే కనుక వాళ్ళదైతే పిన్ చేస్తాను. కాబట్టి నేను ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కూడా మాతో పాటు వచ్చిన ఒక పర్సన్ అయితే డ్యాన్స్ వేస్తున్నారు. వాళ్ళది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఎవరు వేస్తున్నారు ఏంటి అనేది మీకు అర్థమైతే కనుక. ఎందుకంటే నేను ఫుల్ డ్యాన్స్ అయితే పెట్టడం లేదు. ఎందుకంటే నా వాయిస్తో మీరు ఎక్కడ బోర్ కొడతారో, మీరెక్కడ ఆపేసి అన్సబ్ చేస్తారో అనే భయం అయితే ఉంది. ఎంతమంది చేస్తున్నారు ఆ పని కామెంట్ చేసేసేయండి. అసలు ఎంతమంది మేము అన్సబ్ చేసేసాము మీది అనేది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మీ వాయిస్కి భయపడి. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పేసేయండి, సరదాగా అడుగుతున్నానండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరు నాకు పర్సనల్ మెసేజ్ చేయాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ ఓన్లీ కామెంట్ మెసేజే పెట్టండి. ఎందుకు అంటే కనుక ఈ కాల్స్ అయితే చేయకండి. నాకు కాల్స్ చేస్తే డిస్టర్బ్గా ఉంటుంది. ఎవరైనా సరే కాల్ చేయాలి అంటే కనుక అక్కడ మీరు ఒకసారి మెసేజ్ చేయండి, నేను మీకు పలానా టైంలో కాల్ చేస్తాను అని అయితే కనుక మెసేజ్ చేస్తే ఓకే కాల్ చేయండి అంటే చేయండి. లేదు అంటే కనుక వాళ్ళని నేను బ్లాక్ చేస్తున్నానండి. ఇది ఒక్కడే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మనకి చేయటము, కాల్ చేయడం ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం కూడా డిస్టర్బ్ అవుతాం కదండి. తెలియని వాళ్ళతో ఎంత క్లోజ్గా మాట్లాడగలుగుతామో, వాళ్ళు ఏమడుగుతారో ఏంటో అనే భయం మనకు ఉంటుంది. కాబట్టి నేనైతే కనుక నాకు రిక్వెస్ట్ పంపించి ఒక మెసేజ్ పంపించి నేను మీకు కాల్ చేస్తాను, ప్రాబ్లం లేదా అన్న వాళ్ళకైతే కనుక ఓకే అండి నేను రిప్లై ఇవ్వగలుగుతా. లేదు డైరెక్ట్ కాల్ చేసిన వాళ్ళనైతే కనుక నేను బ్లాక్ చేస్తాను. ఇంకోటి కొంతమంది అయ్యో మా మెసేజ్ చేయడం రాదు నేను ఎలా అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళైతే కనుక వాయిస్ మెసేజ్ పెట్టచ్చండి. వాయిస్ మెసేజ్కి కూడా నేను రిప్లై ఇస్తాను. ఓన్లీ చాటింగ్ మెసేజే కాదండి. కొంతమంది ఏంటంటే ఆ పిల్లలు యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళకి రాదు, పెద్దవాళ్ళు మాట్లాడాలి అనే ఆలోచనలో ఉంటారు. అలాంటప్పుడు మాట్లాడటం కష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఇన్స్టాలో వాయిస్ మెసేజ్ పంపించండి, నేను చక్కగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా అంకుల్ అయితే మామయ్య గారు అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి. కాబట్టి మీరైతే కనుక ఎవరనేది గెస్ చేశారా
ఇప్పటికి కూడా చేయలేదండి. అయ్యో, ఇంకా పప్పులో కాలేస్తూ ఉన్నారా? చేసేసేయండి, ఇంకెందుకు లేటు. చేసి కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే కనుక ప్రతి ఒక్క క్వశ్చన్ చదువుతూ ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తూ ఉన్నానండి కామెంట్స్కి. కాకపోతే ఏంటంటే నేను ఈ ట్రావెలింగ్లో ఉండడం వల్ల ప్లస్ ఇండియా రావడం వల్ల నేను కొంతమందికి పెట్టిన రోజే రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఎందుకు అంటే నేను ట్రావెలింగ్ చెప్పాను కదా, ఇటలీలో ఉంటే ఏంటంటే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఫ్రీగా ఉంటాం కాబట్టి రిప్లై ఇవ్వగలను. ఇండియా వచ్చేసి 15వ తారీఖు డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 15 ఈవినింగ్ నుంచి డిసెంబర్ 23 ఈవినింగ్ వరకు మేము అంటే 4 o'clock వరకు ఈ ట్రావెలింగ్లోనే ఉన్నామండి. కానీ నేనైతే మంచి మంచి ప్లేసెస్ చూశానండి. ఎందుకంటే ఇవన్నీ నాకు కొత్తగా ఫస్ట్ టైం చూశానండి. ఇంతవరకు ఎప్పుడు ఈ ప్లేసెస్కి వెళ్ళలేదు. నేను వెళ్ళిన ప్లేస్ ఒక్కటేనండి, గోవా వెళ్ళాను. గోవా అన్ని బీచ్లు చూశాను. ఇది ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం చేశాను, పడవ ఎక్స్పీరియన్స్ అయితే. ఎందుకంటే ఓన్లీ గోవా వెళ్ళాను, ప్రతి బీచ్ చూశానండి. ఈ బీచ్ చూడలేదు, ఈ బీచ్ చూశాను అని అయితే లేదు, ఒకసారి వెళ్ళి మొత్తం చూశాను. ఆ టైంలో ఇయర్ కూడా మీరే గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో రాస్తారు నేను ఎప్పుడు వెళ్ళాను ఏంటంటే. సునామీ టైంలో వెళ్ళానండి. సునామీ ఏ టైంలో వచ్చింది ఏంటి మీ అందరికీ తెలుసు కదా. ఆ సునామీ అప్పుడు నేను గోవాలోనే ఉన్నాను. ఆ టైంలో మా ఫ్యామిలీ మొత్తం అండి దాదాపు 40 members వరకు గోవా వెళ్ళాము. ఆ టైంలో కూడా శివరివారిని బయటికి తీశారండి. శివరివారిని చూడడానికే అందరం కలిసి గోవా వెళ్ళడం అయితే జరిగింది. ఇంక ఇక్కడ కూడా మా టీం వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. ఎంతమంది వేస్తున్నారు ఏంటి అనేది చెప్పేసేయండి, కౌంట్ చేసి నేను చెప్తాను. అంటే ఎవరెవరు అనేది చెప్పను కానీ ఎంతమంది అనేది మీరు కౌంట్ చేసి చెప్పండి. ఇక్కడ మా టీం వాళ్ళు చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు చూడండి. పిల్లలు కూడా ఉన్నారండి, మా వాళ్ళే. ఆ పిల్లలు అయితే ఇంకా పిల్లలు మా వాళ్ళే అన్నాను కానీ పెద్దవాళ్ళు మా వాళ్ళు అన్నాను కానీ ఎవరు ఏంటని నేను చెప్పలేదు. అందుకే కామెంట్ చేసేసేయండి. నేను ఫుల్ డ్యాన్స్ కూడా ఉంచటం లేదు, మీకు బోర్ కొడుతూ ఉంటుంది డ్యాన్స్ ఫుల్గా చూస్తే. అందుకని చెప్పి మధ్య మధ్యలో మ్యూట్ చేస్తూ ఆపేస్తూ నాకు కట్ చేస్తూ ఉన్నానండి. ఇంకెవరు వేస్తున్నారు ఏంటి అనేది మా వాళ్ళు కూడా వాయిస్ ఇంకా మనకి యూట్యూబ్ అది ఒక్కటిస్తే బాగుండండి. ఏ పాట పడితే ఆ పాట పెట్టేసుకోండి, ప్రాబ్లం లేదు. క్లైమ్స్ లేదు అంటే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు కూడా ఈ వీడియోస్. ఎందుకంటే మేము పైనుంచి వేసిన కేకలు అంతా ఇంత కాదండి, చాలా బాగా ఎంజాయ్ చేసేసాం. ఎందుకంటే మా వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే ఆ ఊపు మాకు కూడా ఉంటుంది కదా, అందుకని చెప్పి చాలా చక్కగా కేకలు వేస్తూ మేము సరదాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా ఇప్పటి నుంచి నేను ఒకటి చెప్తానండి, నేను ట్రావెలింగ్ చేయకుండా ఫ్రీగా ఇంట్లో ఉంటే గనక ఎలాంటిది లేకుండా నేను ఎలాంటి వర్క్ లేకుండా ఉంటే గనక ఏ రోజుకి ఆ రోజు వీడియో కింద కామెంట్స్కి రిప్లై ఇస్తానండి 100%. ఇంకా నేను ఇప్పటి వరకు కామెంట్స్కి రిప్లై ఇవ్వటం లేట్ చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ నన్ను క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఏ రోజుకి ఆ రోజు రిప్లై ఇచ్చేదాన్ని. కొంతమంది వదిన ఎలా ఉన్నావు, అక్క ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి రిప్లై ఇవ్వటం లేదు, హెల్త్ బాగాలేదా ఏంటి అని చాలామంది నాకు కామెంట్ చేశారండి. పర్సనల్ కామెంట్స్ అయితే చాలా వచ్చేసినాయి. ఎందుకు అంటే ఈ ట్రావెలింగ్ టైంలో ఎవరికి నేను రిప్లై ఇవ్వకపోవటం వల్ల వీడియో కింద కామెంట్స్కి ప్రతి ఒక్కరు నాకు పర్సనల్ ఇన్స్టా మెసేజెస్ అయితే పెట్టారండి. వాళ్ళకు కూడా ఏంటి వదినమ్మ బాగాలేదా నీకు, ఏంటి ఇన్నాళ్ళైనా వీడియోస్ కింద కామెంట్ పెడితే రిప్లై ఇవ్వటం లేదు అని అయితే పెట్టారండి. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నా. నేమ్స్ అయితే ఎవరే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఆ నేమ్స్ మెన్షన్ చేసి చదవటం మొదలు పెడితే మనకి ఈ వీడియో సరిపోదండి, మరొక వీడియోకి కూడా వెళ్ళిపోతాము. అందుకని చెప్పి ఎందుకంటే కొంతమందికి అయితే నేను ట్రావెలింగ్ చేసిన విషయం తెలుసు కానీ వాళ్ళు కూడా మర్చిపోయారు. అక్కడికి 3 days అయింది కామెంట్ పెట్టి ఏంది వదినమ్మ ఇంకా మెసేజ్ ఇవ్వలేదని వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా థ్యాంక్స్ అండి. ఈ వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టే నాకు 10 మంది చూడని 5 చూడని హ్యాపీగా ఫీల్ అయ్యి వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి ఒక్క
ఒక్కరు ఆ అక్కకు కానీ బాబాయిలు అందరూ ప్రయాణం చేశారండి. అంకుల్ ఆంటీ అంటూ సరదాగా వాళ్ళతో నేను కలిసిపోయి నేను చిలిపి గొడవలు కూడా పడుతూ ఉంటే వాళ్ళు నన్ను సరదాగా తీసుకున్నారండి. ఏంటి నేను అన్నాను, ఏంటి నేనేమన్నా మిమ్మల్ని బాధ పెట్టానా, విసిగిచ్చానా అంటే లేదు, మీలాంటి అమ్మాయి ఒక అమ్మాయి ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా సరదాగా తీసుకున్నారు. నన్ను ఇంతగా భరించిన వాళ్ళకి కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ వీడియో ఎండింగ్లో కూడా అన్ని వీడియోస్ అయిపోయిన తర్వాత కూడా ఒక వీడియో నేను కనిపించి చేసి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దామని అయితే అనుకుంటున్నాను. ఇంకా మమ్మల్ని ఫుడ్ పెట్టేసి ఈ విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈ విధంగా ఎంజాయ్ చేయగలిగామండి. టైం టు టైం ఫుడ్ పెట్టిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మమ్మల్ని ఈ విధంగా సేఫ్ జర్నీ చేసిన డ్రైవ్ చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో రూపంలో కూడా. ఇంకా లాస్ట్లో కూడా నేను ఒక వీడియో చేసి పెడదాము అని అయితే అనుకుంటున్నానండి. ఆ వీడియోలో కూడా నేను నేమ్స్ అయితే ఎవరి నేమ్స్ మెన్షన్ చేయట్లేదు. ఆ వీడియోలో చెప్తే ఇక్కడ ఏంటంటే సందర్భం వచ్చింది, ఖాళీగా ఉన్నాము, మీకు కూడా బోరు కొట్టకుండా వీడియో చూస్తున్నారు కాబట్టి ఎవరెవరికి ఎన్నిసార్లు నేనుగా థ్యాంక్స్ చెప్పినా తప్పు లేదు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫోన్ తీసి వీడియో అనగానే అందరూ సరదాగా తీసుకున్నారు. కన్నయ్యే అమ్మో నన్ను సరే నేను కనిపిస్తాను కానీ నేను మాట్లాడలేనన్నారు. అన్నయ్య మీకైతే కనుక థ్యాంక్స్ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఎందుకంటే మీరు గబాల్లో వచ్చి రాగానే నేను ఫోన్ తీసి మిమ్మల్ని చాలా వరకు విసిగించాను. ఒకవేళ మిమ్మల్ని విసిగించి ఉంటే కనుక మీ చెల్లినే కదా అన్నయ్య, ఆ మాత్రం భరించలేరా? థ్యాంక్స్ అన్నయ్య. నేను లాస్ట్లో కూడా నేను మీ గురించి అయితే అందరి గురించి నేను చెప్తాను. ఇక్కడ కూడా మా టీం వాళ్ళు చాలామంది డ్యాన్స్ వేస్తున్నారండి. ఇంకా రియల్గా పిల్లలు అయితే కనుక ఫుల్ ఎంజాయ్ చేశారు. అదేంటి ఇలాంటి ప్లేస్కి వెళ్తే పిల్లలే ఎంజాయ్ చేయటం ఏంటి, మనం కూడా పిల్లలు అయిపోతామండి, మనం కూడా ఇలా ఎంజాయ్ చేస్తాము. వాళ్ళు అక్కడ ఉండి డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేశారు. మేము పైన చెప్పాం కదా, అక్కడ కూర్చొని కేకలు వేసి మా గొంతులు పోగొట్టుకొని మేమైతే కనుక అంతకన్నా ఎక్కువ ఎంజాయ్ చేసామండి. వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే మేము పైనుండి కేకలు వేసాము, ఇంకా వేయండి వేయండి అని చెప్పి డ్యాన్స్ కేకలు వేస్తూ మేము ఎంజాయ్ చేసాము. ఓకేనా? మీకు మన వీడియోలు నచ్చుతున్నాయండి, ట్రావెలింగ్ వీడియోస్ నచ్చితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి, వీడియో చేసిన మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా హైమావత్ అక్క స్టార్టింగ్లో ఇంట్రో చెప్పారు కదా, బోటింగ్ ప్రయాణం చేశామని. ఇదేనండి అక్క చెప్పినట్టు ప్లాన్ ప్రకారం కరెక్ట్గా వీడియోస్ అనేది పెడుతూ ఉన్నాను. మేము ఎక్కడికి ఫస్ట్ సెకండ్ వెళ్ళామని చెప్పి నోట్ చేసుకొని మరీ నేనైతే వీడియోస్ పెట్టడం జరిగింది. ఏ డే ఫస్ట్ పెట్టాలి, ఏది సెకండ్ పెట్టాలి అనేది నోట్ చేసుకొని వీడియోస్ అయితే దాని ప్రకారమే పెడుతున్నాను. ఇంకా ఈ ఇయర్ గోవా ఎంతమంది వెళ్ళారు, ఎందుకంటే శివరివారిని బయటికి తీశారు కదా, 12 సంవత్సరాల తర్వాత బయటికి తీశారు. ఎంతమంది గోవా వెళ్ళి శివరివారిని చూశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను ఇన్ని వీడియోస్ పెట్టాను, వీటిల్లో ఎవరు ఏ టెంపుల్ చూశారు ఏంటి అనేది ఏ టెంపుల్ చూశారు ఏంటి అనేది రాసేసేయండి. నేనైతే కనుక అన్నీ ఫస్ట్ టైం చూశానండి. మహానంది ఒక్కటే నేను బయట వరకే చూశాను. ఎందుకంటే ఒకసారి మేము వెళ్ళేటప్పటికి 1 o'clock అయింది. అప్పుడు ఇంత డెవలప్ లేదండి, మొత్తం ఆ బయట ఉన్న కోనేరులన్నీ ఓపెన్గానే ఉన్నాయి. మేము అక్కడ స్నానం చేసి అయితే వచ్చేసాము. అది ఒకటి చూశాను. గోవా అనేది చూశానండి. గోవా ఇది సెకండ్ టైం వెళ్ళాను. మీరు ఏమేం ప్లేసెస్ చూశారు ఏంటి అనేది మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని అయితే అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేశారా మేము ఇదంతా చూసాము, పలాని టెంపుల్స్ చూసాము, పలాని చోటకు వెళ్ళాము అనేది ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేశారో వాళ్ళదైతే కనుక నేను ఎప్పుడు చూస్తే అప్పుడు పిన్ చేస్తానండి. ఇప్పటి నుంచి ప్రతిరోజు కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వటానికి ట్రై చేస్తాను. 90% అయితే ట్రై చేస్తానండి. 10% ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి ఇవ్వలేకపోతే వాళ్ళకైతే సారీ చెప్తున్నాను. ఓకేనండి. ఇంకా చూస్తున్నారు కదా మా టీంలో ఎంతమంది వచ్చారు ఏంటనేది మీరు చూసుంటారు ఆల్రెడీ వీడియోస్లో. ఎవరెవరు ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు ఏంటి అనేది కూడా చెప్పేసేయండి. అందరూ చూడండి, సరదాగా ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళి మరీ చూస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా పిల్లలుగా అయిపోయి డ్యాన్స్ వేస్తున్నారు. మనకు కావాల్సింది అదేనండి. ఇంకా మన తెలుగు సాంగ్స్ అయితే ఇంకా మా వాళ్ళందరూ వెళ్ళి డ్యాన్స్ వేసేవాళ్ళు. కేరళ కాబట్టి వేరే లాంగ్వేజెస్ పెడితే ఏదో వేస్తున్నాము అన్నట్టు వేస్తున్నారు. చక్కగా మా లాంగ్వేజ్లో అయితే పర్ఫెక్ట్ డ్యాన్స్ అనేది మీ ముందుకు వచ్చేసేదండి. మా వాళ్ళందరూ చక్కగా డ్యాన్స్ వేసేవాళ్ళే కాబట్టి వచ్చేసేది. ఓకేనా? ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు ఎంజాయ్ చేశారు కదా, నేనైతే ఫుల్ ఎంజాయ్ రియల్గా చేశాను. ఈ వీడియో వాయిస్ ఇస్తూ కూడా ఎంజాయ్ చేశానండి.
ఓకేనా. నా వాయిస్ ఇంతవరకు భరించినందుకు, వాళ్ళ మ్యూజిక్ తీసేసి నేను వాయిస్ ఇచ్చి నా వాయిస్ ఇప్పటివరకు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మేమైతే ఈరోజు ఈ ఎంజాయ్మెంట్ చేసాము. ఇదైతే 19వ తారీఖు డిసెంబర్ 19. ఇదైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏ ఫుడ్ తినలేదండి. ఎందుకంటే మార్నింగ్ బయలుదేరిన తర్వాత చర్చ్కి వెళ్ళి శివవారిని చూడటం ఈ విధంగా జరిగింది. ఇంకా రూమ్కి వెళ్ళినాక కింద హోటల్లో చక్కగా ఫుడ్ అరేంజ్ చేశారు. ఇవన్నీ తినేసి హ్యాపీగా ఫ్రెష్ అయిపోయి పడుకోవడం. మళ్ళీ మార్నింగ్ బీచెస్ చూడాలి కదా, మీరు కూడా నాతో పాటు చూడాలి. కాబట్టి మీరు కూడా ఎదురు చూస్తూ ఉండండి. డే బై డే మన ఛానల్లో వీడియోస్ వస్తున్నాయి, చూసేసేయండి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇటలీ నుంచి వచ్చిన ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా అయిపోలేదండి, అవి కూడా పెట్టేస్తాను. అవి కూడా చూద్దురు కానీ. ఓకేనా. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.